Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, chapter 16, verse 24. ఈరోజు మన ధ్యానం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి తీసుకొనబడింది. Ask, and ye shall receive, that your joy may be full. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. We all want joyful lives. మనందరం కూడా సంతోషభరితమైన జీవితాలను కోరుకునేవాళ్ళం. Lord also desires us to be joyful always. దేవుడు కూడా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని వాంఛిస్తున్నాడు. Every loving father desires that his children are joyful always. ప్రేమగల ప్రతి తండ్రి కూడా తన పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుతారు. Jesus Christ said in John 15:11, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో చెప్పినారు. These things have I spoken unto you, that my joy might remain in you, and that your joy might be full. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Apostle Paul also echoes the same thought in Philippians 4:4. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటను ప్రతిధ్వనిస్తున్నాడు. Paul writes, "Rejoice in the Lord always, and again I say rejoice." పౌలు రాస్తున్న మాటలు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Psalmist also explained the same thought in Psalm 16:11. కీర్తనకారుడు కూడా 16వ కీర్తన 11వ వచనంలో ఆ తలంపుని వ్యక్తపరుస్తున్నాడు. Psalmist says, కీర్తనకారుడు చెప్తున్న మాట, "Thou wilt shew me the path of life, in thy presence is fullness of joy, at thy right hand there are pleasures for evermore." జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తుదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. That does not mean that we won't have times of sorrow and grief. దాని అర్థము మన జీవితంలో దుఃఖము బాధలు రావు, అలాంటి పరిస్థితి గుండా వెళ్ళమని కాదు. A Christian is also a human being. ఒక క్రైస్తవుడు కూడా నరమాత్రుడే. And he is also living in the same sin-sick world. ఇతను కూడా పాపభూయిష్టమైన ఈ లోకంలో, ఈ ప్రపంచంలోనే జీవిస్తున్నాడు. Surely we will have more grief as we desire to lead a holy life in an unholy world. మనము అపవిత్రమైన ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం మనము జీవించాలనుకున్నప్పుడు నిశ్చయంగా మనకి ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. We will have more grief. మనకి మరింత ఎక్కువైనటువంటి దుఃఖం ఉంటుంది. So in the portion for our meditation today, నేటి దినం మన ధ్యానము కొరకైన ఈ భాగంలో Jesus Christ is talking about his death on the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన తన మరణమును గురించి మాట్లాడుతున్నాడు. He was preparing the disciples for the overwhelming sorrow that they would experience in the following few hours. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఎక్కువైనటువంటి దుఃఖం వారు అనుభవించబోతున్నారని వాళ్ళ గురించి ముందుగా హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు. Because as they are going to watch him get arrested, mocked, scourged and crucified. ఎందుకనగా ఇప్పుడు ఈయన అప్పగించబడబోతాడు, దూషించబడతాడు, అపహాస్యం చేయబడతాడు, ఆయన కొరడాలతో కొడతారు, ఆయన సిలువ వేస్తారు. Their world would come crushing down around them. కాబట్టి వారి చుట్టూన్న లోకము ఆయనని and their ideas and their dreams all are going to crush down now. ఇప్పుడు వారు అనుకున్నవి, ఊహించినవి, వారి ఆలోచన తలంపులు అన్నీ కూడా అనగారిపోతున్నాయి. And they had put their full hopes on the belief that Jesus Christ was the promised Messiah of Israel. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలుకి వాగ్దానం చేయబడిన మెస్సయ్యా అని వాళ్ళు నమ్ముతున్నారు. The previous Sunday, అంతకు పూర్వం ఆదివారము, their hopes were high as Jesus rode into Jerusalem and the crowd shouted Hosanna. యేసు ప్రభువారు యెరూషలేములోనికి ఆ గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ ఆయనకి స్తోత్రములని హల్లెలూయా అని చెప్తా ఉన్నప్పుడు, హోసన్నా అని చెప్తున్నప్పుడు వారికి ఒక రకమైన ఒక నిరీక్షణ కలిగింది వాళ్ళకి. But now what all they saw and hoped for would come to a sudden షాకింగ్ ఎండ్. ఇప్పుడైతే వారు చూసినవన్నీ దేని గురించి నిరీక్షించారో అవన్నీ కూడా చూస్తే ఎంతో విభ్రాంతి కల్పించేవిగా, దానికి భిన్నంగా జరుగుతున్నట్టు చూస్తున్నారు. Now they have to watch their master suffer and die. ఇక ఇప్పుడు వారి యొక్క ఆ గురువు గారు, యజమానుడు, ఇక ఆయన బాధలు శ్రమలు పొంది ఆయన మరణాన్ని చూడవలసి వస్తుంది. And they were so filled with sorrow. వారు ఎంతో దుఃఖముఖులై ఉన్నారు. That's why అందుకని he was preparing their minds by teaching them that the risen Lord will turn their sorrows into lasting joy. వారి మనస్సులని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఏమిటిది? పునరుత్థానుడైనటువంటి క్రీస్తు వారి దుఃఖభరితమైన వారి జీవితాల్ని సంతోషభరితంగా మార్చబోతున్నాడు. If they looked unto him in faith and in prayer,
their sorrow will be turned into joy. విశ్వాసంతో ప్రార్థనలో ఆయన వైపు చూస్తే వారి దుఃఖం, వారి కన్నీళ్ళన్నీ కూడా సంతోషంగా ఆయన మారుస్తాడు. So from these words, let us learn some practical lessons. ఈ మాటల నుండి కొన్ని క్రియాపూర్వకమైన పాఠాలు మనం నేర్చుకుందాం. They are, అవేమిటి అంటే, prominently Christians will have grief in the world. ప్రాముఖ్యంగా క్రైస్తవులకి ఈ లోకంలో దుఃఖం ఉంటుంది. Being Christians, you have to remember that it does not insulate us from experiencing deep sorrows. క్రైస్తవులంగా ఉంటూ మనకి ఇక దుఃఖ పరిస్థితులు రావు అనడానికి, వాటి నుండి మేము వేరుగా ఉంటాం అనుకోవడానికి లేదు. Bible says the wages of sin is death. బైబిల్ చెప్తున్న మాట, పాపమునకు జీతము, పాపం వలన వచ్చు జీతము మరణం. Remember this. ఇది గుర్తుపెట్టుకోవాలి. Although Jesus had broken the sting of death, యేసు ప్రభువారు మరణపు ముళ్ళుని విరిచివేసినప్పటికీ, but he has not taken away the fact of death. One has to die. మరణము అనే వాస్తవికతని తీసివేయలేదు. అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా మరణానుభవం గుండా వెళ్ళవలసిందే. Undoubtedly he has broken the sting of death, but he has not taken away the fact of death from our life. నిస్సందేహంగా మరణపు ముళ్ళుని విరిచివేసినాడే కానీ మన జీవితంలో మరణము అనేటువంటి ఈ వాస్తవికతని తీసివేయలే. Paul says in 1 Corinthians 15:26, పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనంలో the రాస్తున్నాడు, last enemy that shall be destroyed is death. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. Death is a defeated foe. మరణము అనేది ఓడించబడిన శత్రువు అది. Yet we have to pass through death. అయినను మరణము గుండా మనం వెళ్ళవలసిందే. However, we will be unharmed by it. ఏది ఏమైనా వాటి ద్వారా మనకి ఏ హాని కలగకుండా ఉంటుంది. When some dear one dies, మన ప్రియులైన వారు ఎవరైనా చనిపోయినప్పుడు, though we are Christians and though we know these facts, the emotional pain will be there. మనం క్రైస్తవులమైన ఈ సత్యాలన్నీ కూడా మనకు తెలిసినప్పటికీ కూడా భావోద్రేకపూర్వమైనటువంటి ఆ నొప్పి, వేదన అనేది ఉంటుంది. The deeper we love them, the deeper our sorrow will be. వారిని ఎంత ఎక్కువగా మనం ప్రేమిస్తా ఉంటే, ఎంత ప్రగాఢంగా వారిని ప్రేమిస్తే దుఃఖము కూడా అంత లోతుగా ఉంటుంది. At such incidents of losing our dear ones, అలాంటి పరిస్థితుల్లో, అంటే మన ప్రియులైన వారిని కోల్పోయినటువంటి సంఘటనలో, we have to understand that there is nothing wrong or unspiritual about feeling deep sorrow at such a loss. ఆ విధంగా మనం కోల్పోయిన మన ప్రియులను బట్టి ప్రగాఢంగా మనం దుఃఖించుట అనేది, బాధపడుట అనేది అది సమంజసమే అని అనుకోవచ్చు. But our grief is different from that of the world. అయితే మనం దుఃఖపడేటువంటి విధానం లోకము దుఃఖించేదానికి వేరుగా ఉంటుంది. We have an ultimate hope in Jesus Christ. యేసుక్రీస్తునందు అంతిమమైన నిరీక్షణ మనకుంది. When we read 1 Thessalonians 4:13, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే it says, ఇక్కడ రాయబడిన మాట, but I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that ye sorrow not, even as others which have no hope. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. Though we know these things, yet grief will be there. ఈ సత్యాలన్నీ మనకు తెలిసినప్పటికీ దుఃఖం ఉంటుంది. Our sorrows can be caused by many reasons. మనకొచ్చే దుఃఖము దానికి అనేక కారణాలు ఉండొచ్చు. Sometimes, as the Scottish preacher Alexander White observed, స్కాటిష్ ప్రసంగికుడైనటువంటి అలెగ్జాండర్ వైట్ గారు ఆయన గమనించి చెప్పిన ప్రకారం, so this is a wonderful quotation. ఇది చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవి. We all tend to hang heavy weights on thinnest wires. చూడండి, మనము చాలా బలహీనమైనటువంటి తీగలకి ఒక భారాన్ని, బరువులు కడతాం, గొప్ప బరువులని మనం కడుతుంటాం. We know the wire is so thin. మనకు తెలుసు ఆ దారము చాలా సన్నగా ఉందని. At any time it is going to break. అది బలహీనమైనది, ఎప్పుడైనా కానీ అది తెగిపోవచ్చు, విరిగిపోవచ్చు. Yet we will tend to tie heavy weights to that. అయినను దానికి చాలా బలమైన బరువులను కడుతుంటాం. What does it mean? అంటే అర్థం ఏమిటి? It means that we know our life is so fragile. మన జీవితాలు అవి ఎంతో బలహీనమైనవి, నాజూకివి అనే సంగతి మనకు తెలుసు. We know very shortly they are going to go away. అతి త్వరలోనే వారు వెడలిపోతారన్న సంగతి తెలుసు. But we developed and we have so many dreams on them. అయితే వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో కలలు కంటూ ఉంటాం వారిని బట్టి. Even we also, I will do that, I will do this, so many plans. కదండి, మేము కూడా అది చేస్తాం, ఇది చేస్తాం, ఇలాంటి ఎన్నో ప్రణాళికలు చేసుకుంటాం. So for a thinnest wire we are hanging the heaviest. కాబట్టి సన్నని బలహీనమైన ఆ తీగ, ఆ దారానికి ఎంతో ఎక్కువైన బరువైనటువంటి భారాలు తగిలిస్తుంటాం. This is what the Scottish preacher Alexander White observed. అలెగ్జాండర్ వైట్ గారు, స్కాటిష్ ప్రసంగికుడు, ఆయన గమనించి చెప్పిన మాట. What does it mean? అంటే అర్థం ఏమిటి? It means that we hang our happiness on fragile things that can be easily and quickly taken away
from us. చూడండి, మన సంతోషాల్ని ఎంతో నాజుకు బలహీనమైన వాటిపైన, అతి త్వరలో అంతరించిపోయే వాటిపైన మనం సంతోషం కలిగి ఉండాలని కోరుతాం. Yeah, many times our health will be taken away from us. అనేక సార్లు మన ఆరోగ్యము మన నుండి Our తీసివేయబడుతుంది. mates, our spouses will be taken away. మన యొక్క జీవిత పాలిభాగస్తులు మన నుండి తీసివేయబడతారు. Sometimes our children will be taken away, our jobs will be taken away. కొన్ని పర్యాయాలు మన నుండి మన పిల్లలను తీసివేయబడతారు, ఉద్యోగాలు ఊడిపోతాయి. Sometimes our home or our possessions, property, it will be taken away. కొన్ని పర్యాయాలు మన గృహాలు, మన ఆస్తిపాస్తులు, మన స్థితిగతులన్నీ తీసివేయబడతాయి. But we are building so many castles, so many dreams on these thinnest wires which will be taken away at any time. అయితే ఏ క్షణంలోనైనా తీసివేయబడబోయేటువంటి ఇలాంటి బలహీనమైన సన్నని వాటిపైన మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఎన్నో ఊహించుకుంటూ ఉంటాం. Undoubtedly, health, our mates, our children, our job, our home, our positions, oh truly they are all the blessings from God. నిస్సందేహంగా మన ఆరోగ్యము కానీ, మన తోటివారు లేదా మన కుటుంబీకులు కానీ, మన గృహాలు, మన ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే. But remember, they can't give lasting joy as they are often uncertain and transitory. అయితే గుర్తుంచుకోండి, ఇవన్నీ అనిశ్చితమైనవి, కొంతకాలం ఉండి కొంతకాలం వెళ్ళిపోయేవి కాబట్టి అవి చిరకాలం నిలిచి ఉండే తృప్తిని మనకి ఇవ్వలేవు. Losing such things is emotionally painful. ఇలాంటి వాటిని మనం కోల్పోతూ ఉన్నప్పుడు మన భావోద్రేకాల్లో మనం చూస్తే ఇవి ఎంతో బాధని కలిగించేవిగా We ఉంటాయి. must learn how to look through such losses biblically. ఈ విధంగా నష్టపోతున్న పరిస్థితుల్లో మనము వీటిని బైబిల్ పరంగా ఎలాగ మనం దాన్ని గమనించాలని చూడాలి. మనం Every one of us who are hearing, surely we will face such things. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నిశ్చయముగా ఇలాంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటాం. Probably you may be going through such a situation today. బహుశా ఈ రోజు నీవు ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావేమో. Maybe you are enjoying wonderful health today, your health is gone. ఈ రోజు నువ్వు ఎంత అద్భుతమైనటువంటి ఈ ఆరోగ్యాన్ని ఆనందిస్తున్నావు, కానీ ఈ రోజు ఆరోగ్యం క్షీణించిపోయింది. Oh, you dreamt so many things with your spouse, but now the spouse is not there with you. నీ జీవిత పాలి భాగస్తుల గురించి ఎన్నెన్నో కలలు కన్నావు, ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, కానీ ఈ రోజు వారు లేరు. Oh, you invested so much money on your children, but suddenly the child died. నీ పిల్లల పైన నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినావు, కానీ ఊహించకుండా అకస్మాత్తుగా ఆ బిడ్డలు కోల్పోయారు, చనిపోయి ఉంటారు. Maybe because of some reason or other your job is gone, you are fired out. ఏదో ఒక కారణాన్ని బట్టి నీ ఉద్యోగం ఊడిపోయింది, నిన్ను ఉద్యోగం నుండి తీసివేసి ఉంటారు. So we all face them. కాబట్టి మనం అందరం కూడా వీటన్నిటిని ఎదుర్కొంటూనే Satan ఉంటాం. also uses such losses to destroy our faith. సాతానుడు కూడా మన విశ్వాసమును నాశనం చేయడానికి వాడు కూడా ఇలాంటి నష్టాలు ఉపయోగిస్తాడు. And if you are not prepared to handle such losses biblically, ఇలాంటివన్నీ కూడా మరి బైబిల్ పరంగా ఈ నష్టాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడకపోతే there is a danger of destroying our spirituality. మన ఆత్మీయతని నష్టం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. In my own life, I have gone through such experience. నా సొంత జీవితంలో ఈ విధమైన అనుభవాలు గుండా వెళ్ళాను. Some people come to Jesus with diseases. కొంతమంది రోగాలతో, అనారోగ్యాలతో యేసు ప్రభు దగ్గర వస్తుంటారు. They accept Jesus as their personal savior. యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. This could be a superficial confession. ఇది ఏదో పైకి ఏదో మూఢభక్తి లాంటి ఒప్పుకోలుగా ఉంటుంది. Deep in their hearts they think that if they believe in Christ they will be healed. హృదయాంతరంగంలో వారు నమ్మేది ఏమిటిది? నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా రోగాలన్నీ పోతాయి, నేను బాగా అయిపోతానని. But when they are not healed, they leave Jesus. ఎప్పుడైతే వారికి ఈ రోగాలు బాగా కావో, నయము కావో, వెంటనే యేసు ప్రభువుని It is విడిచిపెట్టేస్తారు. not right. ఇది సరి అయినది కాదు. That's why Jesus was preparing the disciples to face the grief. అందుకని యేసు ప్రభువారు ఈ శిష్యులు దుఃఖము ఎదుర్కోలాగిన వారిని సిద్ధపడుతున్నారు. However, he promises them that ultimately that grief will be turned into gladness. ఏదేమైనా వారితో చేసిన వాగ్దానం ఏమిటిదంటే అంతిమముగా మీ దుఃఖం అంతా కూడా సంతోషముగా మార్చబడుతుంది. Sometimes such grief will be the result of unfulfilled hopes. We are hoping so many things. If they are not fulfilled, we will be sad. కొన్ని పర్యాలు ఈ దుఃఖానికి కారణం మనము ఎన్నో అనుకున్నాము, ఊహించుకున్నాము, ఈ విధంగా జరుగుతుందని నిరీక్షించాము, కానీ ఆ విధంగా జరగలేదు. ఆ కారణాన్ని బట్టి దుఃఖం అవుతుంది. Yeah, sorrow can stem from disappointment when something does not go as we had hoped. కాబట్టి దుఃఖాలు అనేవి మనము అనుకున్నట్టుగా జరగలేదు, వేటిని గురించి నిరీక్షించాము అది జరగలేదు, కాబట్టి నిరాశ, నిస్పృహలోని దుఃఖం వస్తుంది. This can be seen from the words of the disciples on Emmaus road. ఇది ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ శిష్యుల జీవితంలో మనం చూడొచ్చు. In Luke 24:21, లూకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనంలో you know what the disciples are telling? శిష్యులు ఏమని చెప్తున్నారు తెలుసా?
We were hoping. మేము ఆయన వస్తాడని వాటి గురించి నిరీక్షిస్తున్న వారిమి. మేము అనుకొంటిమి. We were hoping. మేము ఆ విధంగా అనుకొంటిమి అంట. So sometimes we experience confusion by seeing evil people prospering. కొన్నిసార్లు మనము చెడ్డవారు వర్ధిల్లుట చూసినప్పుడు ఈ అనుభవాన్ని మనం ఎదుర్కొంటాం. Not only our failures will bring us grief, our చూడండి, losses. మన పతనాలు మనకి దుఃఖాన్ని కలిగించడం, మనకి నష్టాన్ని కలిగించడం మాత్రమే Our కాకుండా losses, not only our losses will give us grief. చూడండి, మనం పొందిన ఈ నష్టాలు మనకి దుఃఖం కలిగించడం మాత్రమే కాకుండా Sometimes when the evil people prosper also, that will pinch us. కొన్నిసార్లు చూడండి, వారు వర్ధిల్లుతుండగా కూడా అది మనకు దుఃఖం కలిగిస్తుంది. Because people with perverted values, they seem to prevail and prosper. ఎందుకంటే చూడండి, ఇలాంటి ఒక మరి People with bad habits. అంటే చెడు అలవాట్లు, దురలవాట్లు కలిగిన వారు వర్ధిల్లుతా ఉండటం చూసినప్పుడు మనం దుఃఖపడతాం. But the risen Lord Jesus promises to turn our grief into lasting gladness. అయితే పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువారు మన యొక్క దుఃఖభరితమైన పరిస్థితులన్నీ కూడా సంతోషభరితంగా ఆయన మారుస్తారు. How will he do this? ఎట్లా చేయగలడు ఆయన? To explain this, the all-wise God in the earlier verse, that is John 16:21. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. చూడండి, మనం అంతకు ముందు వచనాల్లో అంటే 16వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే He used the analogy of a woman in labor pains. ఇక్కడ ప్రసవించుతున్నటువంటి ఒక స్త్రీ అంటే ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఉన్న ఆ పరిస్థితిని ఇక్కడ ఉపయోగించారు. So one could hear the cries of the woman at the time of giving birth to a child. చూడండి, ఒక తల్లి ఆ బిడ్డని ప్రసవిస్తున్నప్పుడు ఆ కేకలను గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. She will be weeping. ఆమె ఏడుస్తా She will ఉంటుంది. be crying in pain. ఆమె నొప్పి, ఆ బాధతో ఆమె ఏడుస్తా ఉంటుంది. For few minutes she will be crying out in anguish. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు ఎంతో వేదనతో కూడా ఆమె ఏడుస్తా ఉంటుంది. But few minutes later, అయితే కొన్ని నిమిషాల తర్వాత when she hears the cries of the newborn baby, అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువు యొక్క అరుపు, ఆ ఏడుపు విని, oh, no more crying, her face will be beaming with joy. ఇక ఈమె ఏడుపు ఆగిపోతుంది, సంతోషంతో ముఖం వెలిగిపోతా ఉంటుంది. What a practical reality and what a wonderful example in verse 21. 21వ వచనం ఎంతో క్రియాపూర్వకమైనటువంటి వాస్తవికతను మనం చూస్తున్నాం, ఈ ఉదాహరణ చూస్తున్నాం. Remember, గుర్తుంచుకోండి, our sufferings will bring us into closer fellowship with Jesus. మన శ్రమలు యేసు ప్రభువారితో ఇంకా అత్యంత సన్నిహితమైన సహవాసంలోకి తీసుకొని He వస్తాయి. says that the present day's sufferings are not worthy to be compared with the glory that will be revealed to us. కాబట్టి ఆయన మనకు కలగబోయేటువంటి, మనం పొందబోయే ఆ మహిమ దృష్టిలో మనం చూస్తే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ శ్రమలు ఎనదగినవి కావంటారు. The Lord turns our grief into gladness. దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. Oh, when we see him risen from the dead through the eyes of faith, oh, the resurrection will give wonderful hope for us. మృతులలో నుండి పునరుత్థానుడైనటువంటి ఆ క్రీస్తుని విశ్వాసపు చూపుతో మనం ఆయనను చూసినప్పుడు అది మనకు నిరీక్షణను కలిగిస్తుంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, this morning before I close, ఉదయకాలము నేను ముగించే ముందు please note that we are not exempted from grief. దుఃఖము నుండి మనకి ఏ మినహాయింపు లేదు అన్న సంగతిని మీరు గమనించాలని కోరుతున్నా. When you are going through such situations, that is sorrowful situations, ఇట్లాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, అనగా దుఃఖకరమైనటువంటి దుఃఖభరితమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు spend more time with God's word and in prayer. దేవుని వాక్యముతో ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపండి. The source of permanent joy is Christ is risen. చిరకాలము సంతోషంగా ఉండేదానికి ఆధారం ఏమిటిదంటే క్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు. I tell out of experience that నేను అనుభవంతో కూడా మీతో చెప్తున్న సంగతి, your path to the permanent joy begins the moment you trust in Jesus. చూడండి, చిరకాలము సంతోషంగా ఉండే దాని కొరకై నీ ఆరంభం ఎక్కడంటే క్రీస్తు యందు నువ్వు నమ్మిక ఉంచడం వలన అక్కడ ఆరంభం అవుతుంది. If you believe in Jesus, the joy, everlasting joy, that is to enjoy it, it is the first step. యేసునందు నమ్మిక ఉంచితే, ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉంటే, పరిపూర్ణమైన చిరకాలం నిలిచి ఉండే ఆనందం, ఆ సంతోషానికి ఇది మొదటి అడుగు. Accept him today. ఈ రోజే ఆయనను అంగీకరించు and start experiencing the joy unspeakable and full of glory. చెప్పనా శక్యం గాని మహిమాయుక్తమైన ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని నీవు అనుభవించడం ఆరంభించు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we are so thankful unto thee for thy heart's desire, O Lord,
so that we may be joyful all the time. దేవా ఎల్లప్పుడూ మేము సంతోషంగా ఉండాలనేది అది మీ హృదయ వాంఛ అయినందుకై వందనం చెల్లిస్తున్నాం. Any loving father wants his children to be joyful all the time. ప్రేమగల తండ్రులు ఎవరైనా వారి పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తారు. Thou art loving us more than our earthly fathers. దేవా నీవైతే మమ్మల్ని భూ సంబంధమైన తండ్రుల కన్నా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నావు. But sometimes when we face these calamities in our lives, like the failure of our health, losing our job, losing our children or spouse, or losing our property, automatically, because we are human beings, we also are filled with grief and sorrow. అయితే కొన్ని పర్యాయాలు ప్రభా ఇలాంటి ఉపద్రవమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పుడు, మా ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, మా ఆస్తులు పోయినప్పుడు, ప్రభా కొన్ని విషయాలు మేము నష్టపోయినప్పుడు, మేమును ప్రభా మానవ మాత్రల కారణాన్ని బట్టి మాకును దుఃఖం ఉంటుంది. But help us to remember that the Lord has risen from the dead. అయితే మా ప్రభువు మృతులలో నుండి పునరుత్థానుడయ్యాడని మేము నమ్మడానికి సహాయం చేయండి. Wonderful everlasting hope we can derive from the fact of the resurrection of Christ. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టి ఎంతో అద్భుతమైన నిరీక్షణ మాకుంది అనే సత్యాన్ని మేము తెలుసుకున్నట్లు సహాయం చేయండి. If any one of our hearers, O Lord, if they are going through such troubles, sorrow and grief, speak to them. వింటున్న మా ప్రియులు ఎవరైనా ఇలాంటి ప్రభా బాధకరమైన దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే దయచేసి వారితో మాట్లాడండి. O Lord, grant them thy joy, joy eternal. ఓ ప్రభా మీ సంతోషాన్ని, నిత్యమైన ఆనందాన్ని వారికి ప్రసాదించండి. O Lord, what all Paul has written in Philippians 4:4, rejoice in the Lord always, and again I say rejoice, maybe our individual experience. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు 4:4 రాసిన ప్రకారం ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్తును ప్రభువునందు ఆనందించుడి. ఈ మాటలు వ్యక్తిగతంగా అందరి హృదయాల్లో అనుభవపూర్వకంగా ఉండును గాక. Speak to us more and more. మాతో ఇంకనూ అధికంగా మాట్లాడండి. Help us to be joyful in the midst of our troubles. ప్రభువా మా యొక్క కష్టాలు శ్రమల మధ్య మేము సంతోషించే వారముగా చేయండి. Because Jesus Christ is not a dead God, he is a risen God. ఎందుకనగా యేసుక్రీస్తు మృతుడైన వాడు కాదు, ఆయన పునరుత్థానుడైన క్రీస్తు. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.